పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నాను. తప్పనిసరిగా వాగ్దానం షేర్ చేయండి. దయచేసి మీరు ఏ ఒక్కరు కూడా డైలీ కొత్త కొత్త ప్రామిస్లు వస్తున్నాయి, ఇప్పుడు కొత్త వాగ్దానాలు వస్తున్నాయి. మీకు డైలీ చూడండి, అనేకులకి వాగ్దానాలు తెలియచేయండి, షేర్ చేయండి. ఈ సమయంలో కీర్తనల గ్రంథం 122వ కీర్తన 9వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమందు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మేలు చేస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు చెప్పండి అందరూ? ఏం చేస్తానంటున్నాడు? మేలు. ప్రైజ్లు. ఎంతమందికి మీ జీవితాల్లో మేలు కావాలి? మీరు చేయి చూపిస్తారు. ఎస్, మనందరికీ దేవుని మేలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, యెహోవా మందిరం నిమిత్తం. ఎవరు ఆ మందిరం? చాలామంది ఏమనుకుంటారంటే మందిరం అనగానే కనబడే ఈ గోడలు అనుకుంటారు. కనబడే గోడలు కాదండి. ఈ గోడలు భూకంపాలు వస్తే పడిపోతాయి, ఈ గోడలు సునామీలు వస్తే పడిపోతాయి, ఈ గోడలు బాంబ్ బ్లాస్ట్లు అయితే పడిపోతాయి. తెలుసు కదా, మొన్న ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి ఆ యొక్క యుద్ధంలో ఒక వ్యక్తి అవతల ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాద తాలూకా ప్లేస్ని మన ఇండియన్ సోల్జర్స్ చుట్టుముట్టి ఒక బాంబు వేసేసరికి మొత్తం తన తాలూకా ఇల్లు తునాతునకలు అయిపోయింది. సో కట్టబడే ఈ ఇల్లులు శాశ్వతం కాదండి. యుద్ధాలు జరిగితే ఇవి పడిపోతాయి, సునామీలు వస్తే పడిపోతాయి, భూకంపాలు వస్తే పడిపోతాయి. కానీ మనం నమ్మిన దేవుడు జీవం గలవాడు కాబట్టి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మీతో, నీవు దేవునికి ఒక మందిరానివి. ప్రైజ్ ది లార్డ్. మనం దేవునికి ఏమై ఉన్నా ఒక మందిరాన్ని. ఈ మందిరమును అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు మనం దేవునికి మందిరమై ఉన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. అందుకని కెరూబులు శరాపులు ఏమని మహింపరుస్తున్నారంటే సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మహింపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన క్వాలిటీయే పరిశుద్ధత. అంటే ఎటువంటి పాపము లేనివాడు, ఎటువంటి దోషము లేనివాడు ఆయన. అందుకని ఈవేళ నేను మీకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఎటువంటి పాపము లేనివాడు, ఎటువంటి దోషం లేనివాడు, అంత పరిశుద్ధుడు, అంత మంచి పరిశుద్ధుడు ఈ దేహంలో ఉండాలంటే ఈ దేహం కూడా ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. మీరు గమనించండి, ఖచ్చితంగా మీరు అందరూ కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్ దగ్గర కానీ, టీవీల దగ్గర కానీ, చాలా విషయాల్లో కానీ పరిశుద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. మాటలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, అడుగుజాడల్లో పరిశుద్ధత. ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి ఉంటామో ఈ పరిశుద్ధత కొరకు దేవుడు ఈ పరిశుద్ధతను బట్టి మనకు మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు. మీకు ఒకటే నేను చెప్పగలను, వాళ్ళు మేలు చేస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వాళ్ళు నన్ను పట్టించుకుంటారు, వీళ్ళు నన్ను పట్టించుకుంటారు, వాళ్ళు నన్ను పొగుడుతారు, వీళ్ళు నన్ను పైకి లిఫ్ట్ చేస్తారని ఎప్పుడు నువ్వు అనుకోదు. మనుషులు ఎవ్వరు కూడా ఎవరిని లిఫ్ట్ చేయరండి. అంతటా అందరూ కూడా స్వార్థపరులు. ఏ మనిషిలో కూడా నమ్మకత్వం లేదు. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, మనుషులు నమ్ముకోకండి, వారు మట్టిపాలు అయిపోతారు. ఇప్పుడు వాని జీవితం మీద వానికే నమ్మకం లేదు, ఇంక మనకేం సోర్స్ ఇస్తాడు? వాని జీవితం మీద వానికే గ్యారెంటీ లేదు, ఇంక మనకేం గ్యారెంటీ ఇస్తాడు? అవునా కాదా? సో గ్యారెంటీ లేని మనుషులు నమ్ముకొని మనుషులను తృణీకరించకండి. మనుషులందరూ మంచోళ్లే, కానీ మనుషులను పట్టి పీడిస్తున్న దురాత్మలు మంచివి కాదు. సో మనుషులు ఎవరి మీద కూడా మనం కోపం కానీ ద్వేషం కానీ పెట్టుకోవాల్సిన పని లేదు. అందుకని మనుషులు మేలు చేస్తారని మనం ఎప్పుడు చూడద్దు. మనుషుల కంటే గొప్పవాడు, మనుషుల కంటే శక్తిమంతుడు, మనుషుల కంటే బలాఢ్యుడు, మనుషుల కంటే ఉన్నతమైన వాడు, మనుషుల కంటే శక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి కార్యాలు చేస్తారని నువ్వు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేస్తే ఏ కార్యం ఆగదు. ఆయన మేలు చేస్తే ఏ యొక్క అద్భుతాలు ఆగవు. ఆయన మేలు చేస్తే చీకటి శక్తులు నిలవలేవు. ఆయన మేలు చేస్తే రోగాలు నిలవలేవు. ఆయన మేలు చేస్తే బంధకాలు నిలవలేవు. ఆయన మేలు చేస్తే దురాత్మ శక్తులు నిలవలేవు. ఆయన మేలు చేస్తే ఏ కార్యమో ఆగదు. కాబట్టి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అదే నీ వాగ్దానం. ధైర్యంగా ఉండు. నిన్న మొన్న ఏదైనా శ్రమలో నువ్వు వెళ్ళావేమో, ఇవాళ ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. మేలు చేయాలని ఆశపడుతున్నాడు. మేలు జరగబోతుంది నీ జీవితంలో. ధైర్యం తెచ్చుకో. ప్రభువా మేలు చేస్తానని మాట్లాడారు, మేలు చేస్తానని మాట్లాడు. నీ మేలు కొరకు బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ దినమందే ఆ మేలు జరుగునుగాక, ఈ దినమందే ఆ మేలు జరుగునుగాక. నజరేయుడైన యేసు నామంలో ఈ దినమందే ఆ మేలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఉన్నతమైన కృపగలవాడ, తగిన మహిమతో మీరు నింపము. మేలులన్నీ చేయమని, బిడ్డల జీవితంలో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ
అభిషేకిస్తూ వాళ్ళు ఏ రోగాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా యేసు నామమున ప్రతి అద్భుతాన్ని మీరు చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.